గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు ప్రైమ్ 9 ఆఫ్టర్నూన్ డిబేట్. ప్రజెంట్ ఏ ఇతర పొలిటికల్ నేతలు కావచ్చు, సామాన్యులు మాట్లాడుకున్న బీసీ రిజర్వేషన్కు సంబంధించి జరుగుతున్న పరిణామాల గురించే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అసలు ఏంటి బీసీ రిజర్వేషన్కు సంబంధించి హడావుడిగా జనాల్లోకి తీసుకెళ్లి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తుంది అంటూ బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తుంటే, మేము బీసీల కోసం కట్టుబడి ఉంటే మాకు సహకరించట్లేదని కాంగ్రెస్ అంటోంది. అసలు దీని షెడ్యూల్ 9లో చేర్చకుండా అమలు సాధ్యం కాని అంశాలను ఎన్నికల లబ్ధి కోసమే కాంగ్రెస్ పార్టీ తెర మీదకి తీసుకొచ్చింది అంటూ ఇలాంటి రకరకాల ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిన్న హైకోర్టులో జరిగిన వాడివేడి చర్చల నేపథ్యంలో ఉత్కంఠంగా స్టే రావడము, 6 వారాల్లోగా ప్రభుత్వం దీనికి సంబంధించి వివరణ ఇవ్వాలని, 2 వారాల్లో ఇంప్లీడ్ అయిన వాళ్ళను కౌంటర్ దాఖలు చేయాలంటూ కోర్టు చెప్పడంతో ప్రజెంట్ ఈ అంశమే పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తుంది. అయితే ప్రజెంట్ బీసీ వాదులకు సంబంధించి బీసీ సంఘాలు ఒక అంశాన్ని దీనికి షెడ్యూల్ 9లో చేర్చి తమిళనాడు, కర్ణాటక తరహాలో 50% రిజర్వేషన్కు సంబంధించి చట్టబద్ధత తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ అంశము ఇలాంటి రాజకీయ చర్చలకు రాబోయే రోజుల్లో దారితీయబోతున్నాయి. ఎవరెవరు దీన్ని ఏ విధంగా ఉపయోగించుకోబోతున్నారు అన్న అంశం కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి ప్రజెంట్ మనతో లైవ్ లో మాట్లాడడానికి బీఆర్ఎస్ లీడర్ విజయ్ ఆర్య గారు ప్రస్తుతం అందుబాటులో ఉన్నారు. విజయ్ ఆర్య గారు నమస్తే అండి. విజయ్ ఆర్య గారు, ప్రజెంట్ అయితే అంటే పొలిటికల్ గా బీసీ జనాల నుంచి వస్తున్న ఒక పెద్ద వాదన ఏంటంటే, ఇది కేవలం ఏ పార్టీలైనా ఎప్పుడైనా బీసీలను ఎన్నికల్లో వాడుకోవడానికి మాత్రమే ఉపయోగించుకుంటారు తప్పితే చిత్తశుద్ధితో ముందుకెళ్లే ప్రయత్నాలు ఎప్పుడూ చేయరు. అది బీఆర్ఎస్ హయాంలో కావచ్చు, ఇప్పుడు కావచ్చు, అదే జరుగుతుంది అన్న వాదన రెండు పార్టీలకు ఆపాదిస్తున్నారు. ముందుగా ఈ రిజర్వేషన్ సంబంధించి పొలిటికల్ గా కాకుండా నిజంగా బీసీలకు న్యాయం చేయడానికి ఏ విధంగా వెళ్తే ఇప్పుడు వెళ్ళిన ఆ రూట్ కరెక్టే అంటారా, లేదు రూట్ ఉన్నా కూడా వెళ్ళలేకపోతున్నారా, ఏంటి అసలు ఎలా చూడాలి? అసలు వాస్తవంగా ఏంది అనంటే, భారతదేశానికి స్వాతంత్రం తెచ్చామని చెప్పుకుంటూ భారతదేశాన్ని నిట్ట నిలువున ప్రజల యొక్క ధన మాన ప్రాణాలను దోపిడీ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ విధిలేని పరిస్థితులలో మేము ఇంకా మళ్ళీ పునరుజ్జీవం మాకు రాదు, ఇంకా మేము చచ్చిపోయినట్లే అని చెప్పి వాళ్ళు ఒప్పుకుంటూ, అది గుడిలో మెల్లలాగా 2 రాష్ట్రాలలో ఉంటే ఈరోజు తెలంగాణకు అంది వచ్చిన అవకాశం ఏంటి అని అంటే, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఏర్పాటు కావడం, దానికి తెలంగాణ ప్రజలు గ్రాటిట్యూడ్ పర్సనాలిటీస్ కాబట్టి సరే 2 సార్లు పోరాటం చేసిన బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చినాం. సరే 1300 మందిని 1400 మందిని మా తెలంగాణ బిడ్డలను పొట్టన పెట్టుకున్నా కూడా క్షమించి, అదే తెలంగాణ ప్రజలు ఇచ్చింది కదా కాంగ్రెస్ పార్టీ అనే ఉద్దేశంతో, ఒక మంచి ఆలోచన విధానంతో ప్రేమపూర్వకంగా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టినండి. పట్టం కట్టిన తర్వాత ఈ ఒక విషయాన్ని వాళ్ళు ఏం చేశారంటే, అవకాశంగా తీసుకొని ఒక మొత్తము యావత్తు భారతదేశ సమాజానికి సంబంధించినటువంటి బీసీ సామాజిక వర్గాలు దాదాపు 56 నుండి 60% ఉన్నటువంటి బీసీ సమాజానికి సంబంధించినటువంటి ఇంత పెద్ద విషయాన్ని వాళ్ళు మేనిఫెస్టోలో చేర్చి, మేము పరిపాలనలోకి వస్తే ఖచ్చితంగా మేము 42% బీసీ రిజర్వేషన్స్ ఇస్తామని చెప్పి ప్రగల్భాలు పలకడం జరిగింది. అయితే ఇందులో భాగంగా అసలు అది సాధ్యమా అసాధ్యం అనేది తెలియకుండానే కావాలని చెప్పి ఓట్లు దండుకొని మొదలు సీఎం కుర్చీ మీద కూర్చుంటే పంచాయతీ ఓడిచిపోతుంది. దాని తర్వాత జరగబోయే క్రతువు అనేది అన్ని పార్టీలకు తెలుసు. రాజ్యాంగాన్ని మరి అవసాన పట్టినటువంటి మేధావులందరికీ కూడా తెలిసి ఒక సెకండ్ విజయ్ గారు, మీరు అన్న దాని గురించి జనాలు ఎంత ఎడ్యుకేట్ అయ్యారు, బీసీలో కూడా ఎంత విప్లవం వచ్చింది అనేది మనం చూస్తున్నాము. అంత ఈజీగా కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకునే అవకాశం ఉందంటారా? ఎందుకంటే క్వశ్చన్ చేయడానికి రెడీగా ఉన్నారన్న సంగతి తెలీదా? అదే చెప్పబోతున్నా. అయితే తమిళనాడు మోడల్ ను ఉదాహరణగా తీసుకుంటూ, తమిళనాడు మోడల్ ను ఇంప్లిమెంటేషన్ లో ఎందుకు సరి అయిన విధి విధానంతో మరి వెళ్ళలేదు అనేది మా ప్రశ్న, బీసీల ప్రశ్న కూడా. ఎందుకనంటే అక్కడ పార్లమెంట్ లో అమెండ్మెంట్ గాంధీ
చట్టం ఇక్కడ బిల్లు పాస్ అయింది, వెరీ గుడ్, ప్రయత్నం చేశారు. కానీ బిల్లు పాస్ అయ్యే కంటే ముందు ఏం చేయాలనేది తెలవకుండానే ఇవన్నీ పంచాయతీలు వచ్చినాయి. అసలు వాస్తవంగా ఏంది అని అంటే, మొదలు దీని మీద చట్టం ఏం చెప్తుంది, రాజ్యాంగం ఏం చెప్తుంది, మీరు కమిషన్ వేయాలి, రాష్ట్రాలకు అధికారం ఇచ్చింది, మీకు అవసరం అనుకుంటే బీసీలకు రిజర్వేషన్స్ ఇవ్వచ్చు, అది కూడా 27% లోబడి, అంటే టోటల్ గా 50%, ఎవరికన్నా ఇచ్చుకొని 50% లోపల ఇవ్వాలని ఉన్నది అన్నప్పుడు, దానికి ఒక ప్రజలను సెన్సస్ ఎప్పుడు కూడా భారత దేశ అంటే జాతీయ ప్రభుత్వము లెక్క తీసినటువంటి జనాభానే రాజ్యాంగము ఎప్పుడైనా చట్టబద్ధత ఇస్తుందండి. కానీ రాష్ట్రాలు ఏవైతే స్వయంగా తీసుకునే మరి జనాభా లెక్కలు కావాలి అని అంటే దానికి ఒక కమిషన్ కూర్చుని ఆ కమిషన్ ద్వారానే లెక్కలు వేపియాలి. అయితే వీళ్ళు ఏదైతే డెడికేటెడ్ కమిషన్ ఏదైతే అంటా ఉన్నారో, డెడికేటెడ్ కమిషన్ యొక్క లెక్కలను హైకోర్టు అడుగుతా ఉంటే, డెడికేటెడ్ కమిషన్ యొక్క లెక్కలను ఆధారాలు చూపెట్టలేకపోయింది హైకోర్టుకు. ఇది కదా వచ్చిన ప్రశ్న. మరి నువ్వు నిజంగానే చట్టబద్ధంగా డెడికేటెడ్ కమిషన్ వేసినట్టయితే, నీవు నిజ నిర్ధారణలో భాగంగా ఈ జనాభా ఇంత ఉంది, ఈ కుల జన అంటే దాంట్లో కూడా ఏబిసిడి ఇల్లుగా ఉన్నారు బీసీలలో, అవును, ఏ వర్గం ఎంత, బి వర్గం ఎంత, సి వర్గం ఎంత, ఈ వర్గం ఎంత అనేది ఉంది అన్నప్పుడు, మరి ఈ విధంగా లెక్కలు చూపెట్టకుండా దాన్ని ఒకటి బిల్లు చేశావు. బిల్లు ఎక్కడుంది? ఈ రోజు రాష్ట్రపతి గారి దగ్గర పెండింగ్ లో ఉంది ఒకటి. రెండవది, మరి ఆ బిల్లు చట్టం అవ్వడానికి రాష్ట్రపతి ఆమోదం కాక మునిపే వెంటనే మళ్ళీ నువ్వేం చేసావనంటే ఆర్డినెన్స్ తీసుకొచ్చావు. ఆర్డినెన్స్ తో పాటు ఉన్నటువంటి ఏదైతే రిజర్వేషన్ లిమిట్స్ ఉన్నాయో వాటిని పెంచుతూ నీవు అమెండ్మెంట్ చేసినావు. అంటే అమెండ్మెంట్ యాక్ట్ పెండింగ్ లో ఉంది, ఏది బిల్లు పెండింగ్ లో ఉంది, తర్వాత రిజర్వేషన్ ది పెండింగ్ లో ఉంది, 2-3 బిల్లు, దాదాపు 4 బిల్లులు అక్కడ గవర్నర్ గారి దగ్గర పెండింగ్ లో ఉండగా, మళ్ళీ పైపెచ్చు ఈరోజు జీవో తీసుకొచ్చి మళ్ళీ కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి ఏం లబ్ధి పొందదలుచుకున్నారు అని అంటే, ఇక్కడ నేను ముందు చెప్పిన మాటనే మళ్ళీ ఏం నేను చెప్తా ఉన్నానంటే, కాంగ్రెస్ పార్టీ అనేది వచ్చే 2029 పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని భారతదేశ వ్యాప్తంగా ఈ బీసీలను వాడుకోవాలి మరోసారి. ఎందుకంటే ఈ బీసీలకు రిజర్వేషన్ ఇయ్యందే కాంగ్రెస్ పార్టీ, ఈ బీసీలకు రిజర్వేషన్ ఇయ్యందే కాంగ్రెస్ పార్టీ. కాకా కాలేకర్ గారి మరి కమిషన్ అమలు చేయని పార్టీ కాంగ్రెస్ పార్టీ, అలాగే మండల్ కమిషన్ అమలు చేయని పార్టీ కాంగ్రెస్ పార్టీ. మురార్జీ దేశాయ్ గారి పరిపాలనలో ఈ రోజు మండల్ కమిషన్ పడితే అది విపి సింగ్ గారి పరిపాలనలో అమలైందండి. ఇంత దుర్మార్గం కాంగ్రెస్ ఇది. కాబట్టి ఈ రోజు భారతీయ జనతా పార్టీ అనేది రిజర్వేషన్లకు విరుద్ధమైనటువంటి పార్టీ, ఇది వాస్తవం. వాళ్ళు బహిరంగంగా చెప్తా ఉన్నారు ఉన్న రిజర్వేషన్ మేము తీసేస్తాం అని. కానీ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఉన్న రిజర్వేషన్లు ఇవ్వకుండా, రాజ్యాంగాన్ని అమలు చేయకుండా, ఈ రోజు నిజంగా కూడా ప్రభుత్వమే అనిశ్చితిని క్రియేట్ చేస్తే ఎవరు ప్రజలను ఆదుకోవాలి, ఎవరు జవాబుదారి? ఈ రోజు హైకోర్టు తప్పుపడతా ఉన్నారు వీళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు. హైకోర్టుని ఎట్లా తప్పుపడతావు? దాన్ని చట్టబద్ధత కావాలి. ఒకవేళ నిజంగానే భారతదేశ వ్యాప్తమైనటువంటి బీసీ సమాజానికి సంబంధించిన ఈ రిజర్వేషన్ చట్టము నీ ఒక్క రాష్ట్రం కాదు కదా, మొత్తం దేశవ్యాప్తం కావాల్సిన అవసరం ఉంది. దేశవ్యాప్తం కావాలంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ ఏదైతే పరిపాలనలో ఉన్నదో, మరి ఆ పార్టీ 1/3 అని అంటే ఈరోజు 28 రాష్ట్రాలు 9 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయండి అన్నప్పుడు సరి సమానంగా ఇప్పుడు 16+3 అంటే 21 రాష్ట్రాలు ఒప్పుకొని అమెండ్మెంట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ రోజు బీసీ ఉద్యమానికి కారకులు ఎవరు అనేది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. గత కాలంలో మండల్ కమిషన్ అమలు చేయాలని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ పోరాటం చేసింది, అది మర్చిపోయినరు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందండి? 40 ఏళ్ళ పోరాటం బహుజన్ సమాజ్ పార్టీ ఉన్నది. చట్టసభలలో, అక్కడ పార్లమెంట్ లో గాని, ఇక్కడ అసెంబ్లీలలో గాని బీసీలకు వాళ్ళ జనాభా దామాషా ప్రకారంగా 56% ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు కేటాయించాలి, ఇది చట్టం కావాలని చెప్పి పోరాటం చేస్తున్నటువంటి పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. అలాగే బీసీ సమాజానికి సంబంధించినటువంటి పార్టీలు ఉన్నాయి. మరి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుండి
కాని పనిని చేస్తా అని అబద్ధము చెప్పి ఓట్లు దండుకోవడానికి, లోకల్ బాడీలలో ఓట్లు దండుకోవడానికి, అలాగే అసెంబ్లీలలో ఓట్లు దండుకోవడానికి, బై ఎలక్షన్ లో ఓట్లు దండుకోవడానికి ఇది ఆడుతున్న డ్రామా మాత్రమే. ఇది దీనికి సంబంధించి అంటే వాళ్ళ కాంగ్రెస్ నుంచి కూడా విమర్శలు ఉన్నాయి కదా, గతంలో తగ్గించి ఆ తర్వాత పెంచి డ్రామాలు చేసింది బీఆర్ఎస్ కాదా, ఇప్పుడేదో సానుభూతి చూపిస్తూ ముందుకు తీసుకెళ్తుంది అంటూ కూడా కాంగ్రెస్ విమర్శలు చేస్తుంది కదా. అయితే మేము ఉన్నదాన్ని ఎప్పుడు చట్టాన్ని మేము ఉల్లంఘించలేదు. ఉన్న పరిపాలనలో భాగంగా మేము 37% మేము చెయ్యాలని చెప్పేసి మేము ప్రయత్నం చేయగా ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు కోర్టుకెళ్ళి దాన్ని ఆపిన సంగతి ప్రపంచానికి తెలుసు. ఎవరు ఆపినరు అనేది అంటే మేము మంచి చేయబోతే కూడా అంటే ఉన్న దాంట్లో చట్టం చెప్పినంతగా కనీసం దాన్ని అమలు చేద్దామనంటే దాన్ని కూడా కానివ్వలేదు. సరే, ఈ రోజు 42% అన్నారు, మేము కాదన్నమా 52% ఏమని చెప్పినాం. ఎందుకనంటే మా సమగ్ర కుటుంబ సర్వేలనే ఆనాడు 52% తేలిన బీసీలు ఈ రోజు 10 ఏళ్ల తర్వాత 56% అవుతారు కానీ 42% కారు కదా. కాబట్టి కనీసం 52% అన్న ఇవ్వండి అని చెప్పి మేమే ప్రాధేయపడ్డాము. మా కేటీఆర్ గారు, మా హరీష్ రావు గారు, మా ఎమ్మెల్యేలందరూ కూడా ఖచ్చితంగా 52% ఇవ్వండి అని చెప్పి మరి ఏది బీసీ సామాజిక వర్గం ద్వారా మాట్లాడడం జరిగింది. కానీ వాళ్ళు 42% ఇస్తా ఉంటే కూడా యునానిమస్ గా మేము ఏమి వాదించకుండా మేము సంతకాలు పెట్టినాం, సరే బై చెయ్యండి అని. కానీ ఇది చట్టానికి నిలబడదు అని చట్టబద్ధంగా చేయమని చెప్పి మళ్ళీ సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, మా ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు. ఇది కాదు పద్ధతి. మరి తమిళనాడునే మోడల్గా తీసుకుంటే తమిళనాడు ఏ విధమైనటువంటి అవలంబించిందో క్రతువులు ఆ విధమైనటువంటి క్రతువులు చేయమని చెప్పి సూచన సలహాలు ఇస్తే కూడా దాన్ని పట్టించుకోకుండా కావాలని చెప్పి, ఎందుకంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తా అండి. ఓకే విజయార్య గారు ఒక సెకండ్ లైన్ లో ఉండండి. మనకు కాంగ్రెస్ నుంచి వెళ్ళి గజ్జల కాంతం గారు ప్రెసెంట్ అందుబాటులోకి రావడం జరిగింది. ఒక్కసారి ఆయన వర్షన్ ఏంటి వినే ప్రయత్నం చేద్దాం. గజ్జల కాంతం గారు నమస్తే అండి. ఓకే, ఆయన కొంచెం ఆడియో డిస్టర్బెన్స్ గా ఉంది. ఓకే విజయార్య గారు ఏంటి అసలు అంటే ఏం జరుగుతుంది ఏంటి అనేది తెలంగాణ సమాజం యావత్ చూస్తోంది. ఈ బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి కేవలం తెలంగాణనే కాకుండా మిగతా రాష్ట్రాలు కూడా ఏం జరిగింది, నిన్న కోర్టు తీర్పేంటన్న దానిపైన సర్వత్రా ఉత్కంఠ కావచ్చు. ఎందుకంటే వాళ్ళ రాష్ట్రాలకు కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలన్న ఆలోచనలో వాళ్ళు కూడా ఉన్నది మనకు తెలిసిన విషయమే. మరి ఈ నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి బీఆర్ఎస్ ఎలా ముందుకెళ్ళబోతోంది, లోటుపాట్లకు సంబంధించి సహకారం అందించబోతున్నారా, ఎత్తి చూపాలనుకుంటున్నారా, మీరు కూడా దీన్ని రాజకీయంగానే వాడుకోవాలని చూసే ప్రయత్నం చేస్తారా? మీ వర్షన్ ఏంటి? బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా గత 25 సంవత్సరాల కాలంలో ఎప్పుడు రాజకీయాలు చేయలేదండి. ఉన్నది ఉన్నట్టు వాస్తవాలకు అనుగుణంగా, చట్టాలకు అనుగుణంగా ఏ విధంగా అయితే రాజకీయాలు నడపాలనో ఆ విధంగా నడపడం జరిగింది. దీన్ని మేము రాజకీయం చేయదలుచుకోలేదు. మేము ముందు నుండి చెప్తాను ఉన్నాము, ఈ ప్రొసీజరల్ మిస్టేక్స్ చెయ్యకండి. ప్రొసీజరల్ మిస్టేక్ చేస్తే, తప్పు మీద తప్పు చేస్తే చట్టం దగ్గర ఇరుక్కుపోయి బీసీ సమాజానికి మరి జరగరాని మరి అన్యాయం జరుగుతుందని చెప్పి చెప్పడం జరిగింది. అయినా వీళ్ళు వినలేదు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు నా పేరు చరిత్రలో ఆచంద్ర సూర్యార్ధ కాలం కూడా నేను నిలబడాలని పేరు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు తలంచి తొందరపాటులో తన పరువును తాను తీసుకోవడం జరిగింది. రాహుల్ గాంధీ గారు బిగించినటువంటి ఉచ్చులో, కాంగ్రెస్ పార్టీ బిగించినటువంటి ఉచ్చులో ఈరోజు రేవంత్ రెడ్డి గారు తేలిపోయినరు. ఏదో చేస్తామని అంటే ఎట్లా చేస్తావు? రాజ్యాంగాన్ని గాదని చేస్తావా? ప్రజలను గాదని చేస్తావా? చట్టాలను గాదని చేస్తావా? కాబట్టి మేము ఇప్పటికైనా ఏం చెప్తా ఉన్నామనంటే, మీరు ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేసి అన్ని పార్టీలను తీసుకొని వెళ్ళి ప్రధానమంత్రి గారిని కలిసి, రాష్ట్రపతి గారిని కలిసి ఈ జరిగిన తప్పును ఏ విధంగా సవరించాలో వాళ్ళనే అడిగి, వాళ్ళు ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కూడా ఈరోజు 8 మంది చట్టసభలు ఉన్న 8 మంది పార్లమెంటు సభ్యులు ఉన్నారండి, కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు. కాబట్టి అందరి బాధ్యత అది. మేము సహకరిస్తామని చెప్తా ఉన్నాం. రాజ్యసభలో రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్ళి మరి అఖిల పక్షాన్ని తీసుకెళ్లి ఈ సమస్యను ప్రధానమంత్రి గారి ద్వారా తేల్చుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నామండి. విజయ్ గారు ఒక సెకండ్ లైన్ లో ఉండండి. మన కాంగ్రెస్ లీడర్ గజ్జల కాంతం గారు అందుబాటులోకి వచ్చారు. గజ్జల కాంతం గారు నమస్తే అండి. నమస్తే.
ప్రజెంట్ అటు బీఆర్ఎస్ కావచ్చు, కొన్ని బీసీ సంఘాలు కావచ్చు, అలాగే తెలంగాణ ప్రజానికము కాంగ్రెస్ వైపు వేలెత్తి చూపే పరిస్థితి వచ్చింది. శాస్త్రీయ నివేదిక ఇవ్వకపోవడం కావచ్చు, ఇది ఏం జరుగుతుందో తెలిసినా కేవలం మభ్యపెట్టేందుకు మాత్రమే ఈ అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు అంటూ రకరకాల ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిన్నటి నుంచి కూడా విహెచ్ అక్కడ చేసింది అంటే చట్టాన్ని ప్రశ్నించే స్థాయికి వీళ్ళు వచ్చారు. అక్కడ మీరు ఇచ్చిన నివేదిక రాంగ్గా పెట్టుకొని కోర్టులు ఒకరికొక రకంగా ఇంకో రకంగా ఇస్తున్నారంటే అంత సీనియర్ నాయకుడు విమర్శించడం ఏంటి, ఇలాంటి రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఓవరాల్ గా నిన్న జరిగిన ఎపిసోడ్ కి సంబంధించి ముందుగా మీ వర్షన్ ఏంటి అసలు? ఆయన ఎవరు ఇంతకు ముందు మాట్లాడిన ఎవరు మేడం? విజయ్ ఆర్య గారు, బీఆర్ఎస్ లీడర్. బీఆర్ఎస్ లీడరు. కొంచెము ఒకటి గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ పార్టీ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అది గుర్తుపెట్టుకోవాలి. మొదలు అవగాహన లేని మాటలు ఎవరు కూడా మాట్లాడకూడదు. ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ దేశం కోసం చనిపోయినటువంటి మహానుభావులు గాంధీ కానుంచి మొదలుకుంటే, నెహ్రూ కానుంచి మొదలుకుంటే, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ వీళ్ళందరూ దేశం కోసం చనిపోయారు. గుర్తుపెట్టుకోవాలి. ఒక్కటి కూడా ఉండడానికి కూడా ఢిల్లీలో ఇల్లు లేదు, లగ్జరీ జీవితాలు ఎవరు గడపలేరు కాంగ్రెస్ పార్టీలో. అది గుర్తుపెట్టుకొని మాట్లాడాలి. ఒకటి నెంబర్ 1. నెంబర్ 2, తెలంగాణ రాష్ట్రము ఇచ్చింది సోనియా గాంధీ అమ్మ. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది సోనియా గాంధీ అమ్మ. ఒకవేళ సోనియా గాంధీ అమ్మ గిట్ట ఆనాడు తెలంగాణ ఇవ్వకపోతే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేటోడు కాదు, ఇంకా 100 ఏళ్ళైనా తెలంగాణ రాకపోతుండే. అది గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ 1. నెంబర్ 2, అమ్మా ఈ బీసీ రిజర్వేషన్ అనేది కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పడం జరిగింది మా రాహుల్ గాంధీ గారు. దాని మాట కట్టుబడి తెలంగాణలో అధికారం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా కులగణన చేయించాలనే ఆలోచనతో కులగణన చేయించాము. ఇంతకు ముందటి విషయం కూడా చెప్తున్నా, కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కుటుంబ సర్వేయం చేయించాడు. ప్రభుత్వ డబ్బుతోని, ప్రభుత్వ ఖజానా నుండి డబ్బును విడుదల చేసి చేయించాడు. అది అసెంబ్లీలో చెప్పాలి. కుటుంబ సర్వే ఇంత, ఈ జనాభా ఇంత ఉంది, ఈ జనాభా ఇంత ఉంది, ఈ జనాభా ఇంత ఉంది అని చెప్పాలి. అయినా పరిపాలనలో ఒక్కనాడు కూడా ఈ ఎవరి జనాభా ఏంటిదని కుటుంబ సర్వే ఎందుకు చేయించావు నువ్వు? అసెంబ్లీలో చెప్పలే, ప్రజలకు చెప్పలేదు. నువ్వు కుటుంబ సర్వే చేయించి ఆయన ఇంట్లో పెట్టుకొని ఆయన ఎన్నికల కోసం దాన్ని ఉపయోగించుకున్నాడు తప్ప ప్రజలకు ఆ విషయం చెప్పలేదు. ఎస్సీలెంత, బీసీలెంత, ఎస్టీలెంత, రెడ్లెంత, వెలుమలెంత, బ్రాహ్మణులెంత క్లారిటీగా చెప్పాలి కదా. కనీసం చెప్పలేదు. చెప్పకుండా అది సర్వే ఎందుకు చేయించుడో తెలియదు ఎవరికి. అసలు చేయించినప్పుడు ప్రజలకు మీరేమో ఇలా అంటున్నారు, మీ పార్టీలోనే కొందరు నేతలు ఈ కమిషన్ అనేది నివేదిక శాస్త్రీయంగా లేదు అంటూ కూడా గతంలో చేసిన దాంతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ మేడం ఇదే అడిగే వస్తున్నాను నేను. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది కాబట్టి, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది కాబట్టి ఖచ్చితంగా కులగణన చేయించడం జరిగింది. అది మా రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా చిత్తశుద్ధితోని మేము ఆ సర్వే చేయించడం జరిగింది. మేము సర్వే చేయించి దాని మీద కమిషన్ వేయడం జరిగింది. కమిషన్ వేసి కమిషన్ ద్వారా మొత్తం రిపోర్ట్ వచ్చిన తర్వాతనే క్యాబినెట్ తీర్మానం చేసిండ్రు. అసెంబ్లీలో తీర్మానం జరిగింది. దాన్ని గవర్నర్ పంపారు. గవర్నర్ కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపడం జరిగింది. అది చిత్తశుద్ధితో చేసిన పని. అది కేంద్ర ప్రభుత్వానికి కూడా 9వ షెడ్యూల్లో చేర్చి ఖచ్చితంగా చట్టం చేయండి, ఖచ్చితంగా మీరు అది చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది. రెండవది గవర్నర్ కు పంపాము. గవర్నర్ కూడా పంపడం జరిగింది. ఇవన్నీ చేసిన తర్వాత ఇవాళ బీఆర్ఎస్ బీజేపీ వెనుక ఉండి కోర్టుకు దొంగలు పంపించి ఆ కోర్టులో కేసేపించి దీన్ని ఒకవేళ బీసీలకు ఇంట 42% రిజర్వేషన్లు వస్తే కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారికి పేరెత్తదని చెప్పి ఆలోచన, ఒక దుర్మార్గమైన ఆలోచన చేసి ఆ మాధవరెడ్డి అనేటోడిని కోర్టుకు పంపిండి. హైకోర్టుకు పంపడం జరిగింది. హైకోర్టుకు పంపి కేసు వేయించడానికి దీని వెనుక కేటీఆర్ లేడా? దీని వెనుక కేటీఆర్ కదా ముఖ్యపత్ర వహించాడు. ఇది ఎందుకంటే బీసీలకు రిజర్వేషన్ రావద్దు. బీసీలకు రిజర్వేషన్ ఇస్తే రేపు అధికారం వాళ్ళ చేతులకు పోతుంది. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఇక్కడ రాజ్యాధికారం వెళ్తారు. 0.5 వాళ్ళు లేరు కాబట్టి మాకు అధికారం మా చేతులకు రాదు అనే భయంతో ఈ ఆలోచన అంతా చేసిందమ్మా. ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వము చిత్తశుద్ధితో చేసింది. మా ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధితో చేశాడు.
కులగణన చేయడం జరిగింది, కమిషన్ వేయడం జరిగింది, అసెంబ్లీ తీర్మానం చేయడం జరిగింది, క్యాబినెట్ తీర్మానం చేయడం జరిగింది, గవర్నర్ పంపాము, కేంద్ర ప్రభుత్వానికి పంపాము. ఇంకా మా చేతుకున్న పనంతా చేశాం కదా. అది బీజేపీ ఒకవేళ నిజంగానే బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే ఈ దేశంలో ఉన్నటువంటి బీసీలు 60% బీసీలు అందరు హిందువులే కదా, బీసీలు కూడా హిందువులే కదా. వాళ్ళు అనుకుంటారు రామన్న ఆ రాముని పేరు చెప్పుకుంటారు, మేము లేకపోతే హిందువులే లేరు అన్నట్టు చెప్పుకుంటారు కదా. మరి 60% హిందువులే ఉన్నారు కదా ఈ దేశంలో 60% హిందువులే ఉన్నారు కదా. కేంద్ర ప్రభుత్వానికి పంపాం కదా, 9వ షెడ్యూల్లో చేర్చి దాన్ని చట్టం చేయమని చెప్పాం కదా. మరి ఎందుకు చేయలేదు? బీసీల మీద వాళ్ళకి ప్రేమనే ఉన్నది కదా, బీసీల మీద ప్రేమనే ఉంది. ఈ దేశంలో 60% బీసీలు అందరూ కూడా హిందువులే కదా. మరి హిందువులకు న్యాయం చేయాలి కదా. ఓకే, గది ప్రశ్నించక ఏమన్నా కాంగ్రెస్ పార్టీని ముఖ్యమంత్రి గారికి పేరెత్తదు. మేము ఖచ్చితంగా ఒక చిత్తశుద్ధితోనే చేశాము. మేము ఖచ్చితంగా బీసీలకి 44% వచ్చేదాకా ఎన్నికలకు పోవద్దనే మా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నాడు. 42% రిజర్వేషన్ ఇవ్వవలసిందని చెప్పి మొత్తం ఇయ్యాలో రాష్ట్రంలో 42% అమలు చేయవలసిందని చెప్పి ఇవాళ అమలు చేస్తున్నాము. అంటే జీవో రాలేదు, రాష్ట్రపతి ఆమోదం పొందలేదు, బిల్లు తీసుకురాలేదు, ఇవన్నీ కాకుండా ఎలా ఇది అమలు సాధ్యం అవుతుందన్న ప్రశ్న అయితే రైజ్ అవుతుంది కదా. గతంలో జరిగిన అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఎందుకు పగడ్బందీగా కాంగ్రెస్ పార్టీ వెళ్ళలేకపోయింది అన్న ప్రశ్న మీ ముందు పెడితే ఏమంటారు? మేడం, మేము పకడ్బందీగానే చేశాం. మా చేతులున్న పని, కాంగ్రెస్ ప్రభుత్వం చేతులున్న పని అంతా చేశాది. ఏంది? అసెంబ్లీ తీర్మానం చేశాం, క్యాబినెట్ తీర్మానం చేశాం, గవర్నర్ కు పంపించాం. గవర్నర్ కూడా ఓకే చెప్పాడు. ఇవాళ హైకోర్టుకు పోవడం జరిగింది. హైకోర్టుకు దీని వెనుక ఎవరెవరు ఉన్నారో మొత్తం మా దగ్గర ఉంది. మొత్తం దీని వెనుక ఎవరెవరు ఉండి కోర్టుకు పంపించారు, ఎవరెవరు దానికి ఖర్చు పెట్టుకొని పంపించారు, అసలు దీన్ని ఆపాలనే కుట్ర కుతంత్రాలు కేటీఆర్ అనేటోడు చేశాడు. బీసీలకు 42% రిజర్వేషన్ రాదు. ఓకే, మీరు అనడానికి సంబంధించి విజయ్ గారు ఏమంటారు? ఒక్కసారి విజయ్ గారు, బీఆర్ఎస్ కుట్రతనంతో ఆపింది తప్పితే కాంగ్రెస్ పార్టీ గజలకాంతం గారి లాంటి పోరాట యోధుడు సీఎం అయితే ఏమైనా బీసీలకు న్యాయం జరుగుతుందేమో గానీ అనుభవ రాహిత్యం ఉన్నటువంటి మరి రేవంత్ రెడ్డి గారు ఉన్నంత వరకు అట్లనే ఉంటది. దాంట్లో బీఆర్ఎస్ బీజేపీ ఏం చేసిందండి నాకు అర్థం కాదు. మీరే పోరాట పట్టి తెలుసు మాకు. వినండి నేను చెప్పేది వినండి. బీజేపీ చేతుల్లో ఉంది కదా, కేంద్ర ప్రభుత్వం వాళ్ళే కదా, బీజేపీ చేతిలో ఉంది కదా. నేను అదే అంటున్నా అనవసరంగా ఏదో ఇక్కడినండి వ్యక్తిగతమైన కక్షలు పెట్టుకొని కేసీఆర్ గారిని అంటే నీకేమొస్తుంది, రెండవది కేటీఆర్ గారిని అంటే ఏమొస్తుంది. ఆడ స్పష్టత ఉన్నది. కోర్టు అడిగినటువంటి ప్రశ్నలకు సరిగ్గా సమాధానం ఇవ్వగలక మీరు ఓడిపోయి కేసీఆర్ గారి మీద బీఆర్ఎస్ మీద వేస్తే ఏమొస్తుంది మీకు? నిన్న సాయంత్రం వరకు అందరం కూడా అన్ని పార్టీల వారం కూడా మరి కోర్టు ఒప్పుకుంటదేమో అనే దాంట్లో చూసాము. అక్కడ లిమిట్స్ ఏదైతే కోర్టు లిమిట్స్ ఉన్నదో ఆ లిమిట్స్ కు అనుకూలంగా మీరు సమాధానం చెప్పలేక డాక్యుమెంటేషన్ ఇవ్వలేక ఒక్క నిమిషం. ఇప్పుడు మొన్న ఏమైంది? హైకోర్టు నిన్న జడ్జిమెంట్ ఇస్తామని చెప్పినప్పుడు ఒక 2 గంటల సేపు ఎలక్షన్ కమిషన్ ఆపలేరా? అంటే హైకోర్టు ఏం జవాబిస్తుందో ఇచ్చిన తర్వాత నోటిఫికేషన్ ఇద్దామనే సోయి కాంగ్రెస్ పార్టీకి లేదా? ఏం తొందర ఉన్నదని చెప్పేసి నిన్న ఎలక్షన్ కమిషన్ తోటి మీరు నోటిఫికేషన్ విడుదల చేయించారు. మీరు చెప్పండి. అంటే ఇక్కడ క్రిమినాలిటీ ఎవరి మధ్యలో ఉన్నది? క్రిమినాలిటీ అనేది రేవంత్ రెడ్డి గారి మధ్యలో ఉన్నది. ఇది మర్చిపోవద్దు. ఎందుకంటే అక్కడ జుడిషియరీకి పంచాయతీ పెట్టేసేసి ఆ క్రెడిట్ కూడా మళ్ళీ ఏంటంటే భారతీయ జనతా పార్టీ తప్పు చేసింది, బీఆర్ఎస్ తప్పు చేసింది. మేమేం చేసినామండి? మీరు ప్రొసీజర్ ప్రకారంగా క్వశ్చన్ కాంతం గారు అడుగుతూ మీరు ఎందుకు ఇంప్లీడ్ అవ్వలేదు? మీరు అంటే బీసీకి మద్దతు ఇద్దాం అనుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం కరెక్టే, బీసీలకు మంచి జరిగితే చాలనుకున్నప్పుడు మీరు ఎందుకు ఇంప్లీడ్ కాలేకపోయారంటూ కాంతం గారు అడుగుతున్నారు. దీనికి మీ సమాధానం చెప్పండి. మీరు ఎందుకు కాలేదు? బీజేపీ మీరు బీఆర్ఎస్ ఎందుకు కాలేకపోయింది? మరి
అది చెప్పండి. వెరీ గుడ్ వెరీ గుడ్. మీకు బీసీల మీద ప్రేమ ఉన్నది కదా, ఇంప్లీడ్ అయిన బీసీల మీద ప్రేమ ఉన్నది కదా, బీసీల మీద ప్రేమ ఉన్నది. పార్టీ ఎమ్మెల్యేలు సంతకం చేశారు, ఎల్పి సంతకం అయిపోయింది, మేము ఒప్పుకున్నట్టే కదా. ఇంకా ఇంప్లీడ్ కావడం ఏంది, ఇంప్లీడ్ కాకపోవడం ఏంది? ఇది విచిత్రం అండి. మా ఇష్టం అది, మా ఇష్టం. మేము కొట్లాడదలుచుకోలేదు. మేము బీసీల విషయంలో ఎక్కడ కూడా కొర్రీలు పెట్టదలుచుకోలేదు. 100% సంతకం పెట్టినాం, అయిపోయింది. పరిస్థితిలో చేశారు, బీసీలకు భయపడి తప్పని పరిస్థితిలో చేశారు తప్ప మీరు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే కోర్టులో హైకోర్టులో ఎందుకు ఇంక్లూడ్ కాలేదు? అది కాంతం గారు మిమ్మల్ని మేము చాలా గౌరవిస్తాము. తెలంగాణ ఉద్యమము 100 ఏళ్ల ఉద్యమము, దానికి ఒక నాయకుడు లేకపోయే, కేసీఆర్ గారు వస్తే గాని కాకపోయే. అవునా? ఈ ఉద్యమానికి కూడా మళ్ళా కేసీఆర్ నాయకత్వం మీతోటి కాదు, మీతోటి కాదు అంటున్నా. కాంగ్రెస్ తోటి కాదు, కేసీఆర్ రంగంలో దిగితేనే బీసీ రిజర్వేషన్ చట్టం కూడా మొదలైనది. అంత దమ్మున నాయకుడు కేసీఆర్ గారు. మీకేం తెలుసు? ఏం పోయిందని రేవంత్ రెడ్డి గారికి? కాంతం గారు ఒకటి ఏంటంటే రిజర్వేషన్ సంబంధించి మాట్లాడదాం. అంటే గతంలో జరిగిన వాటికి కాకుండా ఏం చేస్తే రాబోయే రోజుల్లో మీరు అనుకుంటున్న ఒక అంశానికి సంబంధించి సొల్యూషన్ దొరుకుతుంది అన్న దాని మీద మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకరు మాట్లాడుతున్నారు డైరెక్ట్, కాంతం గారు, విజయ్ గారు మాట్లాడిన తర్వాత మీ క్వశ్చన్స్ అందించండి, ఖచ్చితంగా ఆయన సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. దయచేసి, ఎందుకంటే చాలా మంది వెయిట్ చేస్తున్నారు, లీడర్స్ దగ్గర నుంచి ఏం ఆన్సర్లు వస్తున్నాయి, అసలు ఎవరు నిజంగా చిత్తశుద్ధితో వెళ్తున్నారు, ఎవరు ఆపుతున్నారన్న ప్రతి ఒక్క విషయాన్ని ప్రతి ఒక్క సామాన్యుడు చూస్తున్నారు. అది దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలని చెప్తున్నాను. ఒక్కసారి కాంతం గారు చెప్పండి. నేను చెప్పిన తర్వాత కాంతం గారు జవాబు ఇవ్వాలి. కాంతం గారి తోటి ప్రతి ముచ్చటతో నేను ఏకీభవిస్తున్నా. స్వాతంత్రం తెచ్చిన పార్టీ కాంగ్రెసే, మేము ఒప్పుకుంటున్నాం. తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెసే, మేము ఒప్పుకుంటున్నాం. మేము కాదనిలే. మేము దానికి గ్రాటిట్యూడ్ గా తెలంగాణ ప్రజలు, బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు బహిరంగంగా అన్ని పార్టీలకు, దేశంలో ఉన్న 36 పార్టీలకు వంగి నమస్కారం పెట్టింది తెలంగాణ ప్రజల తరఫున. మేము కాదనిలే. కానీ ప్రొసీజరల్ మిస్టేక్స్ ఎందుకు చేసిండ్రు, దానికి సమాధానం మీరు చెప్పాలి. మా మీద అయ్యొద్దు, ఇది తప్పు. మేము ఖండిస్తున్నాం. మీరు మాధవరెడ్డి అని అంటే కోర్టుకు పంపించింది ఎవరండి? ఒకటిసారి తెలుసుకోండి. మాధవరెడ్డి ఒక అడ్వకేట్ అండి. ఎవరంటే పార్టీలో ఉన్నాడా? మా పార్టీలో ఉన్నాడు. ఒకసారి ప్రజెంట్ మా పార్టీలో ఉన్నాడు. చెక్ చేసుకోండి మీరు. ఇప్పుడు కేసుకు పోయే రోజు మల్లారెడ్డి గారి ఇంట్లో కూర్చుండిపోయింది ఆయన. కేసుకు పోయే నాడు హైకోర్టుకు పోయే రోజు ఉండొచ్చండి. ఇప్పుడు కాంతం గారు మీరు కూడా ఒకరి ఇంట్లో కూర్చుంటారు. మీరు కేసీఆర్ గారి ఇంట్లో కూర్చుంటే మీరు బీఆర్ఎస్ అయిపోయారా? ఇది విచిత్రం అండి. పోతారు, వస్తారు, కూర్చుంటారు, లేస్తారు. దానికి కేసీఆర్ గారు జవాబుదారా? పార్టీ జవాబుదారా? టిఆర్ఎస్ పార్టీ అని నేను అనడం లేదు. నేను టిఆర్ఎస్ పార్టీ అంటున్నా. దాని వెనుక ఉండి నడిపించిండు కేటీఆర్ఏ. దాని వెనుక ఉండి కేటీఆర్ఏ కోర్టుకు పంపించిండు. అది 100%. ఒకవేళ కోర్టుకు పంపించలేదు అనుకుంటే ఎందుకు కోర్టులో మీరు కూడా ఇంక్లూడింగ్ కాలేదు? మీరెందుకు కాలేదు? బీఆర్ఎస్ ఎందుకు కాలేదు? ఇప్పుడు నేనేమంటున్నంటే భారతీయ జనతా పార్టీ బీసీ రిజర్వేషన్ కు భారతీయ జనతా పార్టీ డెడ్లీ అగెనిస్ట్. మోదీ గారు రేవంత్ రెడ్డి గారికి చెప్పి ఈ తప్పిదాలన్నీ చేపించునని నేను అంటున్నా. ఇప్పుడు చెప్పండి మరి, ఇప్పుడు చెప్పండి అంటున్నా. కాదు విజయ్ గారు, కాంతం గారు, అంటే ఒక సామాన్యుడి నుంచి ఒక ప్రశ్న, అంటే ఇలానే దీని గురించి డిస్కషన్ ప్రొలాంగ్ చేస్తూ ఉంటారా? ఇందాక విజయ్ గారు ఒక మాట, ఆల్ పార్టీ మీటింగ్ పెట్టండి, అందరం కలిసి ఒక కార్యాచరణ రూపొందిద్దాము, చిత్తశుద్ధితో బీసీ రిజర్వేషన్ సంబంధించి ఏ అంశాలను తెర మీద తీసుకొస్తే ఓకే అవుతుందో చెప్దాం, కేంద్రం పైన ఒత్తిడి తీసుకొద్దాము అనేసి అని చెప్పడం జరిగింది. కేంద్రం ఈ రిజర్వేషన్లను ఎత్తేయడానికి ఒక ప్రణాళికతో ఉన్నప్పుడు వాళ్ళను మెడలు వంచడానికి ఏ విధంగా ముందుకెళ్లాలన్న అంశానికి సంబంధించి వెళ్దాము అంటూ ఒక పాయింట్ని రేజ్ చేశారు. ఇప్పుడు అయిపోయింది. దీని గురించి విమర్శలు చేసుకుంటే దీనికి ఏంటిది, ఆధారాలు ఏంటి అన్న క్వశ్చన్ రేజ్ అవుతుంది. మనం విమర్శలు చేసుకుంటూ ముందుకెళ్దామా? సొల్యూషన్ కోసము ఏం చేయాలి? కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలాంటి అడుగులు ఈ అంశానికి సంబంధించి గడువు ఉంది, అలాగే వివరణ ఇవ్వాలని కూడా కోరింది. దీనికి సంబంధించి ముందు ఏం చెప్తారు కాంతం గారు?
మేడం అందరినీ కూడా ఆల్ పార్టీస్ ని కూడా పిలిచి ఇప్పుడు మీటింగ్ పెట్టబోతున్నారు. ఉమ్, ప్రభుత్వమే ఆల్ పార్టీ ఎమ్మెల్యేలను అందరినీ కూడా పిలిచి కూర్చొని పెట్టి మాట్లాడినాక ఒక నిర్ణయం తీసుకొని ఫర్దర్ గా ఖచ్చితంగా ఆ 42% రిజర్వేషన్ సాధించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఉంది. 100% అన్ని పార్టీలను కూడా కలుపుకొని అన్ని పార్టీలతో కూడా అన్ని విషయాలు కూడా మాట్లాడి ఖచ్చితంగా ఆ యొక్క లక్ష్యం వైపు 42% రిజర్వేషన్ సాధించాలన్న లక్ష్యం వైపు వెళ్ళాలని ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధితో ఉన్నాడు. ఖచ్చితంగా ఇప్పుడు ఫర్దర్ గా ఇవ్వాలను రేపు అది కూడా అన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ప్రభుత్వము సీరియస్ గా నిర్ణయం కోసం ఇవాళ కూడా మాట్లాడడం జరుగుతుంది ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు ఫర్దర్ గా రేపు అదే డిస్కషన్ జరుగుతుంది. ఆ విషయంలో ఢిల్లీకి కూడా మాట్లాడడం జరిగింది. అందరినీ కూడా సంప్రదించడం జరుగుతుంది. ఖచ్చితంగా ఆల్ పార్టీస్ తో కూడా మరి బహుశా ఈ 2-3 రోజులలో మరి మీటింగ్ పెట్టాలని నిర్ణయం కూడా తీసుకుంటున్నారు. ఖచ్చితంగా అది జరుగుతుంది. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో 42% రిజర్వేషన్ సాధించిన తర్వాతనే ఎన్నికలు కోవాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది, ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఆ విషయంలో క్లారిటీ ఉన్నది. ఎందుకంటే ఒకసారి ముందడుగేసి మళ్ళీ వెనుకడుగు వేయడం అనేది అది కుదరదు. ఎట్టి పరిస్థితుల్లో 42% రిజర్వేషన్ తోనే ఎన్నికలకు వెళ్ళాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉంది. ఓకే విజయ్ గారు, ఆల్ పార్టీ మీటింగ్ పెట్టబోతున్నాం అనేసి అని అంటున్నారు. ఇప్పుడు మరి విమర్శలు అనేది బీఆర్ఎస్ పార్టీ మీద ఎక్కువ పెడుతున్నారు కాబట్టి మరి దీనికి సంబంధించి మీ సహకారం ఎలా ఉంటుందని అనుకోవచ్చు? మా సహకారం యునానిమస్ గా ఎప్పుడైనా బీసీల కోసం ఉన్నది అని చెప్పి చెప్పడం జరిగింది. మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. ఒకటి, ఇప్పుడు ఇదే ముచ్చట మనకు హైకోర్టు గడువు ఇచ్చింది 30 తారీఖు లోపు మీరు చేయాలని చెప్పి అన్నప్పుడు, అయ్యా ఇంకా రిజర్వేషన్ సిస్టమ్ పెండింగ్ లో ఉన్నాయి, బిల్లు పాస్ కాలేదు, చట్టం కాలేదు, కాబట్టి ఒక నెల గడువియండి అని చెప్పి హైకోర్టు దగ్గర ప్రాధేయపడితే మనకు 1-2 నెలలు టైం దొరికేదండి. మీరు గమనించాలి. ఇక్కడ కావాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు తొందరపాటు చర్య అక్కడ చట్టం కాదు. ఎట్లా రిజర్వేషన్ సరిపోతుంది. ఒక 1-2 నెలలు గిట్ట టైం కోరుకుంటే ఇంకా ప్రొలాంగ్ అవుతుంది. ఈ 4 వారాల్లోనే దీన్ని క్లోజ్ చేయాలనేది ఉంది. అది ఇంకో 1-2 నెలలు అంటే మళ్ళీ ఎన్నికలు వాయిదేవలసి వస్తుంది. మళ్ళీ దీన్ని అట్లే ప్రొలాంగ్ చేసుకుంటూ పోవడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఈ లోపట్టే కథం చేయాలనే ఆలోచనతో ఉన్నది. అది కూడా ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంటది కదా, ఆ నిర్ణయాలకు మనం చూడాలి. ఇప్పుడు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. మీకు తెలియని కాదు, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటే ఏం జరగబోతుందో తెలిసి కూడా తప్పు చేయడం ఎందుకు అంటున్నాం మేము. తప్పు చేయడం ఎందుకు? ఇప్పుడు చూడండి, కోర్టు ఏం ఆర్డర్ ఇచ్చింది. ఒకటి అంటే కాదు విజయ్ గారు ప్లస్ కాంతం గారు ఒక సెకండ్ అంటే రాజ్యాంగ ఒక సెకండ్ 4 వారాలు టైం ఇచ్చి మళ్ళీ దాని మీద హియరింగ్ కోసం అని చెప్పి మళ్ళీ పిటిషనర్ కు మళ్ళీ అవకాశం. ఈ రోజు దాదాపుగా 60 రోజులు అంటే 60 రోజులు దానికే పోతుంది తినడానికి అన్నప్పుడు ఎలాగో 3 నెలల టైం పడుతుంది కదా అన్నప్పుడు ఇదే ముచ్చట హైకోర్టు దగ్గర, అయ్యా మా బిల్లులు పాస్ కాలేవు, పెండింగ్ లో ఉన్నాయి, మేము చేసుకుంటాం, ఒక 2 నెలలు టైం అంటే 100% టైం ఇచ్చేది హైకోర్టు. ఈ తొందరపాటు చర్య వల్ల జరిగిన నష్టం ఎంత? ఏమో అవసరం లేదు. మీరు కొద్దిగా ఓపిక పట్టండి. టైం అంటే మీరు మీ అభిప్రాయం మీరు చెప్తున్న అభిప్రాయం నేను చెప్తున్నా, అది కాదు. ప్రభుత్వానికి ఒక నిర్ణయం ఉంటది కదా, ప్రభుత్వానికి ఒక నిర్ణయం ఉంటుంది. దాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి కదా. ఖచ్చితంగా ప్రభుత్వం హైకోర్టును పక్కదారి పట్టియాల్సిన అవసరం లేదు, రాజ్యాంగాన్ని తుంగలో దొరకాల్సిన అవసరం లేదు. 4 వారాల్లో డిసైడ్ అయ్యే 100% ఆ తీర్పు వచ్చే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటది. ఫర్దర్ గా అన్ని ఆలోచనలు చేస్తుంది. ఫర్దర్ లో ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది కూడా ఉంది. ఎందుకంటే టైం తీసుకుంటే ఇంకా ప్రొలాంగ్ అవుతుంది. కాబట్టి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడానికి సిద్ధపడ్డది. ఖచ్చితంగా దాన్ని అమలు చేస్తుంది. ఇప్పుడు మనం అనుకుంటే కొంచెం వేచి చూడాలి కదా. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణము కాబట్టి అఖిల పక్షాన్ని డిమాండ్ ఏంటంటే అఖిల పక్షాన్ని ప్రధానమంత్రి గారి దగ్గరికి, రాష్ట్రపతి గారి దగ్గరికి తీసుకెళ్లి బీసీలకు న్యాయం జరిగే విధంగా చూడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఓకే కాంతం గారు, ఒకటి అంటే రాజ్యాంగ సవరణ, జీవన 9 చట్టబద్ధత ఇవి అయితే తప్పితే బీసీ రిజర్వేషన్ అనేది అమలు కాదు అన్న విషయము అది అందరికీ తెలిసిన విషయమే. అది కేంద్రం చేతిలో ఉన్నది, దానికి సంబంధించి చర్చ జరగాలి అనేది ప్రధానంగా ఇక్కడ కొలిక్కి వచ్చా అంటే ఎండ్ ఆఫ్ ద పాయింట్ అయితే అదే. మరి కేంద్రం పైన ఒత్తిడి తీసుకురావడానికి
కాంగ్రెస్ పార్టీ అవలంబించబోతుంది ఏంటి? అలాగే విజయ్ గారు, దీనికి సంబంధించి మీరు రాబోయే రోజుల్లో ఈ బీసీ రిజర్వేషన్ చట్టబద్ధతకు సంబంధించి మరి కాంగ్రెస్ పార్టీ ఆల్ పార్టీ మీటింగ్ అంటున్నారు, సహకరిస్తారా? కేంద్రం పైన ఒత్తిడికి సంబంధించి మీరు ఎలా సహకారం అందించబోతున్నారు? ఫస్ట్ కాంతం గారు, టైం అయిపోతుంది. 100% ఆల్ పార్టీస్ తోని మీటింగ్ అవుతుంది. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం. ఫర్దర్ గా కోర్టులో కూడా, హైకోర్టులు ఏం చేయాలి, సుప్రీంకోర్టులు ఏం చేయాలి, ఈ 4 వారాల్లోనే 4 వారాల లోపే ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకొని ఫర్దర్ గా ఖచ్చితంగా 42% రిజర్వేషన్ అయితే న్యాయస్థానంలోనే లేకుంటే పార్లమెంట్ మీద అంటే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడము, రెండిట్లా ఏదైనా రెండిటి మీద ఆలోచన చేశాము. ఆ రెండిటి మీద ఖచ్చితంగా ఒత్తిడి తీసుకొచ్చి ఫర్దర్ నిర్ణయం అనేది ఉంటుందో ప్రభుత్వానికి. ఆ నిర్ణయం తీసుకునే ముందు అందరిని కూడా సంప్రదిస్తారు, అందరితో కూడా చర్చలు జరుగుతాయి. అందరి అభిప్రాయాలు కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాతనే ముందుకు పోతుంది ప్రభుత్వం. మా ముఖ్యమంత్రి గారు 100కు 100% చిత్తశుద్ధితో ఉన్నాడు. 42% రిజర్వేషన్ సాధించి ఖచ్చితంగా 42% బీసీలకు అమలు చేసినాకనే ఎన్నికలకు పోవడం. ఓకే, విజయ్ గారు. ఇప్పుడు ఏమి జరిగినా రాజ్యాంగబద్ధంగానే చేయాలి. ఎంత పెద్ద పార్టీలైనా, ఎంత చరిత్ర ఉన్నా కూడా మరి అనివార్యం కాబట్టి తెలిసి కూడా తప్పులు చేసి ఈ విధంగా అనిశ్చితిని క్రియేట్ చేయడం తప్పు. ఇప్పటికైనా పోయింది ఏం లేదు. మేమైతే ముందే సహకరించడం, ఇప్పుడు సహకరిస్తాం. ఎప్పుడైనా కూడా ఎల్లప్పుడూ రాష్ట్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా సహకరిస్తాము. ఢిల్లీకి పోయినప్పుడు ఎందుకు రాలేదు? సహకరిస్తాము. ఢిల్లీకి పోయినప్పుడు ఢిల్లీలో అక్కడ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసం ఢిల్లీకి పోతే, ఢిల్లీలో మీ పార్టీ ఎంపీలు 4-3 ఉన్నారు కదా, మరి ఎందుకు రాలేదు అక్కడికి? బీసీల మీద చిత్తశుద్ధి కోర్టులో ఎందుకు మీటింగ్ వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలు మీరు కూడా ఈ రోజు ఆర్ కృష్ణయ్య గారు, బీసీ ఉద్యమ నేత ఆర్ కృష్ణయ్య గారు ఒక ఎంపీ, ఇప్పుడు రాజ్యసభ ఎంపీ. ఆయన బీజేపీలో ఉన్నంత మాత్రాన ఆయనకు పార్టీని అపాదించి ఆయన సలహాలు సూచనలు కూడా తీసుకోవాలన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇంకేం చెప్తామండి? మేమంటే శత్రువులం. ఆయన జీవితాన్ని బలంగా పెట్టింది కదా, ఆయన మాట కూడా టైం తీసుకోండి. ఆర్ కృష్ణయ్య గారు ఏం చెప్పిండ్రంటే, మీరు మంచి పని చేసిండ్రు, మీకు సహకరిస్తాం, నేను ప్రధానమంత్రి గారు కాళ్ళు మొక్కుతా, చట్టం చేపిస్తా, కానీ హైకోర్టు దగ్గర టైం తీసుకో అంటే ఎందుకు తీసుకోలేదండి? హైకోర్టు దగ్గర టైం తీసుకోండి, ఒక 3 నెలల తర్వాత చేస్తే ఏం లేదంటే ఆర్ కృష్ణయ్య గారి మాటలు సలహాలు వినంది ఎవరు? మీరు రేవంత్ రెడ్డి గారు కాదా? మీ బీసీ నాయకులు కాదా? అంటే ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం మీద ఎందుకు ఒత్తిడి చేయలేదు? ఒక్కటే అడుగుతున్నా నేను. ఆర్ కృష్ణయ్య గారు బీసీల నాయకుడే 100% దాంట్లో సందేహం లేదు, దాంట్లో ఒప్పుకోవాల్సిందే. ఒక్కటి, ఆర్ కృష్ణయ్య గారు బీజేపీ రాజ్యసభ సభ్యుడు. నిజంగానే బీసీల మీద ప్రేమ ఉంటే దేశంలో ఉన్న బీసీ ఎంపీలను, బీసీ ఎమ్మెల్యేలను అందరినీ పిలుచుకొని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఖచ్చితంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వవలసిందని ఎందుకు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాలేదు? ఎందుకు ప్రధానమంత్రిని కలవలేదు? అది చెప్పాలి. ఆ ఒత్తిడి కోసమే బీసీ కృష్ణయ్య గారు ఆ ఒత్తిడి కోసమే చేయడానికి కోసమే ప్రభుత్వం చేత ఉండాలని చెప్పి పార్టీ మారి బీసీల కోసం బీజేపీలోకి వెళ్ళిండు. రెండవ విషయం ఈ రోజు జస్టిస్ బి ఈశ్వరయ్య గారి మాట కూడా వినలేదు అని అంటే, మీకు తర్వాత యూపీఎస్సీ అధికారి చిరంజీవులు గారు మాట కూడా మీరు వినలేదు అని అంటే, మా పచ్చి మేధావులు బీసీ మేధావులు ఎందుకంటే ఇవన్నీ ఇదంతా చిత్తశుద్ధి లేకుండా. ఇప్పుడు ఒకటినండి, నీకు నిజంగానే బీసీల మీద ప్రేమ ఉన్నది అని అంటున్నావు, ఓకే, బీసీల మీద ప్రేమ ఉన్నది కావచ్చు. ఇయల్లో ఒక రాజ్యసభ సభ్యుడు ఏం చెయ్యాలి? బీసీ ఎమ్మెల్యేలను, బీసీ ఎంపీలను అందరిని కూడా కోఆర్డినేషన్ చేసుకొని ప్రధానమంత్రి దగ్గరికి పోయి, అయ్యా
బీసీలకు మా జనాభా నిష్పత్తి ప్రకారం మాకు రిజర్వేషన్లు ఇవ్వకపోతే ఈ దేశంలో నష్టపోతున్నాము. మేము కూడా ఈ దేశంలో మూలవాసులము, హిందువులము, మొట్టమొదటి హిందువుల మేమేనయ్యా. మాకు ఖచ్చితంగా మీరు హిందువుల పేరు, రాముని పేరు చెప్తున్నారు కదా, ఖచ్చితంగా మీరు మాకు రిజర్వేషన్లు ఇవ్వండి. 42% రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే. మా జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వండి, లేకుంటే చాలా ప్రాబ్లం అయితే దేశవ్యాప్తంగా మేము ఉరుక్కుంటాము అని చెప్పి అదే ప్రధానమంత్రి మీద ఎందుకు ఒత్తిడి తీసుకురాలేదు? ఎందుకు వీళ్ళందరినీ ఏకం చేసుకొని పోలేదు? ఇది బీసీల సమస్య కదా. ఆ ప్లానే వివరించడానికి ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఆర్ కృష్ణయ్య గారు వెళ్ళినప్పుడు జరిగిన క్రెడిట్ అనేది బీసీ రిజర్వేషన్ ఓన్లీ రేవంత్ రెడ్డి గారి ద్వారా వచ్చింది అని చేయడానికి మాత్రమే ఈ అనిశ్చితి ఒక బీసీ మేధావి మాట వినలే, ఒక బీసీ అడ్వకేట్ మాట వినలే, ఒక బీసీ మంత్రి మాట వినలే, ఒక బీసీ ఎమ్మెల్యే మాట వినలే. రేవంత్ రెడ్డి గారు ఏకఛత్రాధిపత్యం ఒక్క మాట అండి. బీసీల బీసీలకు తెలుస్తుంది కానీ రేవంత్ రెడ్డి గారికి ఏం తెలుస్తుందండి? నాకు అర్థం కాదు. మీ బీసీల పైకెత్తారా? ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బెనిఫిట్ అవుతుందా, లేకుంటే బీసీలకు బెనిఫిట్ అవుతుందా చెప్పు? అది చూడదు. అవును కదా, అవును కదా. బీసీలకు బెనిఫిట్ అవుతున్నప్పుడు బీసీ నాయకుల మాట వినాలి కదా, బీసీ నాయకుల మాట వినాలి కదా. జాతి ప్రయోజనాలు జరగాలన్నట్టు హైకోర్టుకి వెళ్ళి టైం తీసుకోమని చెప్పారు వాళ్ళు. మనకి బిల్లు చట్టం కాండి, రాజ్యాంగ సవరణ జరగండి, ఎట్లా అవుతాయని చెప్పారు కదా వాళ్ళ బాధ. వాళ్ళ బాధ అంతా బాగుపడాలనుకుంటే, రాజకీయాలనుకుంటే ఇప్పుడు బీసీలందరూ రాజకీయంగా, సామాజికంగా అన్ని రంగాలలో అధికారం రావాలనుకుంటే ఖచ్చితంగా బీసీల పక్షాన ఉద్యమం చేయాలి. బీసీల పక్షాన పోయి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలి. ఇవాళ రాజకీయాలు ముఖ్యమంత్రులు వాళ్ళు ఉంటారు, రేపోతారు. వీళ్ళ కోసం కాదు, ఈ సమాజం కోసం, ఈ జాతి ప్రయోజనాల కోసం ఉద్యమం చేయాలి తప్ప వీళ్ళు ముఖ్యమంత్రి గారికి బెనిఫిట్ అవుతుందో, కాంగ్రెస్ ప్రభుత్వానికి బెనిఫిట్ అవుతుంది ఇది కాదు కదా. ఆ కుట్రంతరాలు ఉన్ననాడు ఎవడు సక్సెస్ కాడు, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ కాంతం గారు, థ్యాంక్ యూ విజయ్ గారు. డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నందుకు మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. 56% ఇప్పుడు బీసీ జనాభా అయితే పెరిగింది. ఆ పెరిగిన నేపథ్యంలోనే ఈ 42% రిజర్వేషన్ అనే అంశానికి సంబంధించి తెర మీదికి రావడము. అయితే రాజ్యాంగ సవరణ జరగకుండా, చట్టబద్ధత రాకుండా బీసీ రిజర్వేషన్ అమలు సాధ్యం కాదు అంటూ గతంలోనే మేధావులు చెప్పడం జరిగింది. అయితే కులగణన సర్వేకు సంబంధించి శాస్త్రీయ ఆధారాలు కరెక్ట్గా సమర్పించకపోవడము, హడావుడిగా ఏదో మేమే చేసామన్న లబ్ధి తెచ్చుకోవడం కోసము, జనాల్లో రాజకీయంగా సింపతి గెయిన్ చేయడం కోసం మాత్రమే కాంగ్రెస్ పార్టీ అంశాన్ని తెర మీద తీసుకొచ్చింది అంటూ అటు బీఆర్ఎస్ అధినేత కేటీఆర్ చెప్పిన విషయము. అలాగే ఇప్పుడు గతంలో వీళ్ళు చేసిన అంశాలు అంటూ ఒకరికొకరు విమర్శలు చేసుకుంటున్నారు తప్పితే దీనికి సంబంధించి ఎలా ముందుకెళ్ళబోతున్నారు, అమలు సాధ్యమా అన్న అంశానికి సంబంధించి అయితే ఒక కొలిక్కైతే చర్చ రావట్లేదు. దాంతోపాటు బీసీ సంఘాలు ఖచ్చితంగా ఈ చట్టబద్ధత రావాల్సిందే, అంటే ఒక ఉద్యమంలా దీన్ని తెర మీద తీసుకెళ్తే తప్పితే అదర్వైజ్ అయితే వచ్చే అవకాశం లేదు అనేది క్లియర్గా తెలుస్తుంది. మరి కేంద్రం పైన ఎలాంటి ఒత్తిడి కాంగ్రెస్ పార్టీ తీసుకురాబోతోంది, మరి కాంగ్రెస్ పార్టీకి ఏ పార్టీలు సహకరించబోతున్నాయి, మరి ఆల్ పార్టీ మీటింగ్ పెడతామంటున్నారు. ఈ ప్రణాళిక ఏ విధంగా ముందుకు తీసుకెళ్లి బీసీ రిజర్వేషన్కు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంది, కాంగ్రెస్ పార్టీలోనే బీసీ రిజర్వేషన్ అమలు అవుతుంది అన్న అంశానికి సంబంధించి మరి ఎలా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్లబోతుందన్న అంశం మాత్రం తెర మీద చూడాల్సిందే. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ Prime 9 News.